హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గమనించారా? ఈ రోజుల్లో 30 ఏళ్ల వాళ్ళు 60 ఏళ్లలా, 60 ఏళ్ల వాళ్ళు 30 ఏళ్లలా కనిపిస్తున్నారు. కారణం ఏంటి అంటే మనం తీసుకునే ఆహారమే దానికి కారణం. వాళ్ళు చాలా మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి ఏజ్ పెద్దగా కనిపించకుండా యంగ్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు, లేదా హెల్దీగా కనిపిస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదో, చాలా ముసలి వాళ్ళు కూడా ఇప్పటికీ సైకిల్ తొక్కుకుంటూ చాలా దూర ప్రయాణాలు చేస్తూ వ్యాపారాలు కూడా చేస్తున్నారు. కానీ కొంతమంది బిలో 30 ఇయర్స్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని, బిజినెస్లని హడావిడిగా ఉంటే చాలా మంది 30 ఏళ్లు వచ్చాయంటే చాలు, ఇక వాళ్ల ముఖం గాని వాళ్ల శరీరం గాని వృద్ధాప్య ఛాయలతో కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం మారిన ఆహారపు అలవాట్లు. కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే చాలు, మన ఆరోగ్యం నెమ్మదిగా చక్కబరుచుకుంటూ మందుల జోలికి వెళ్లకుండా యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు చాలానే ఉన్నాయి. అవి కూడా మన వంటింట్లోనే ఉన్నాయండి. కాబట్టి ఈనాటి వీడియోలో ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో, ఎముకల బలహీనతతో బాధపడుతున్నారో, ఆర్థరైటిస్ గాని, మోకాళ్ల నొప్పులు గాని, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, మెడ నొప్పి, ఇలా ఏదో ఒక పెయిన్ తో కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈనాటి వీడియోలో 2 పవర్ఫుల్ డ్రింక్స్ చెప్పబోతున్నాను. ఇవి మీరు ఖచ్చితంగా ఉదయం 1, సాయంత్రం 1 తీసుకుంటే మీ ఎముకలు ఉక్కులా తయారయ్యి, మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి, మీ స్కిన్ యంగ్ గా ఉండి మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు. నరాలు కూడా చాలా యాక్టివ్ గా ఉండి మీరు టోటల్ గా హెల్దీగా ఉంటారు. ఈ సమస్యలేవి మాకు లేవు అని అనుకోకండి. ముందు ముందు రాకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. సాధారణంగా మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలిన తర్వాత అది హీల్ అయిపోయాక అంతటితో దాన్ని మర్చిపోతాం. కానీ అటువంటి దెబ్బలు ఏమైనా తగిలినప్పుడు ఇంటర్నల్ గా ఎముకలు కూడా ఎంతో కొంత డ్యామేజ్ అవుతాయి అనే విషయం మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే మనకు ఎటువంటి సిమ్టమ్స్ బయటకు కనిపించవు కాబట్టి. ఎప్పుడైతే ఎముకలపై ఎక్కువగా ప్రెషర్ పడినా, లేదా వయసు రీత్యా ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చినా, ఇదిగో ఈ గాయాల ద్వారా లేదా గాయాల వల్ల కలిగిన డ్యామేజ్ ద్వారా ఎముకల్లో సమస్యలు వస్తాయని గుర్తించాలి. అంతేకాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ కి మన బాడీ గురైనప్పుడు సరైన పోషకాహారం అందకపోయినా సరే ఆ ప్రభావం పైకి మనకు కనిపించదు, కానీ ఇంటర్నల్ గా ఎముకలపై ఆ ప్రభావం పడుతుంది. ఎముకలకు సంబంధించి చాలా సమస్యలే ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అంటే బోలు ఎముకల వ్యాధి అన్నమాట. ఎముకలు బలహీనపడి పెళుసుగా మారిపోతాయి. దాంతో చాలా తొందరగా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఆర్థరైటిస్ అంటే కీళ్లలో వాపు, నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎముకల ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల వల్ల ఎముకలకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. అలాగే ఎముకల క్యాన్సర్, ఎముక కణజాలంలో కణితులు ఏర్పడతాయి. ఇవి ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టం. కొంతమందికి వెన్ను నొప్పి ఉంటుంది కదా, వెన్నుపూస కండరాలు, నరాలపై ఒత్తిడి పడడం వల్ల ఇలా జరుగుతుంది. తగినంత పోషకాహారం లేకపోవడం వల్ల కూడా కాల్షియం, విటమిన్ డి లోపం వల్ల ఎముకలు అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. కొంతమందికి వయస్సు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గడం సమంజసం. అలా కాకుండా చాలా చిన్న వయసులోనే ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తే మనం ముందుగా జాగ్రత్త పడాలి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల గాని, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించాలి. ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పుకున్న ఈ కారణాల వల్ల ఎముకలు నొప్పి పడుతున్నాయి అంటే, మనం వీడియోలో మొదటగా చెప్పుకున్నాం కదా, మోకాళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, ఇలా ఎటువంటి నొప్పులనైనా మీకు దీర్ఘకాలికంగా చిన్న వయసులో వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ముందుగా ఏ కారణం వల్ల వచ్చిందో నోటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డాక్టర్ ని సంప్రదించాలి. ఒకవేళ ఇప్పటికే మీరు డాక్టర్ ని సంప్రదించి మందులు వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోతే మీరు చేయవలసింది ఖచ్చితంగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ఒకవేళ మీ వయస్సు చిన్నదై ఇప్పుడిప్పుడే ఈ సమస్య మీకు వస్తూ ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చెబుతున్న ఈ 2 రెమెడీలు ఫాలో అయిపోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు, సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు. మీ ఎముకలు మళ్లీ తిరిగి ఆరోగ్యంగా తయారవుతాయి. పెయిన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. మీరు చాలా చురుగ్గా ఉంటారు. కేవలం ఈనాటి వీడియోలో మనం చెప్పుకునే ఈ రెమెడీలు ఎముకలకు మాత్రమే కాదండి, టోటల్ బాడీ హెల్దీగా ఉంచడానికి, మనల్ని పూర్తిగా యాక్టివ్ గా ఉంచడానికి కూడా ఈ డ్రింక్స్ బాగా హెల్ప్ అవుతాయి. మరి ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఇప్పుడు ఉదయం తీసుకునే పవర్ఫుల్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం.
దీనికోసం ముందుగా 4 లేదా 5 బాదం గింజలు రాత్రిపూట నానబెట్టుకుని ఉంచుకోండి. అలాగే రాగులు కూడా శుభ్రం చేసి పౌడర్లా చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 స్పూన్ల రాగి పిండి సరిపోతుంది. ఒక చిన్న బౌల్లో ఈ రాగి పిండి వేసి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు పాలు, అర గ్లాస్ వాటర్ వేసి ఒక పొంగు పొంగిన తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ రాగి పిండి అందులో వేసేయండి. వేసిన తర్వాత ఉండలు కట్టకుండా స్టవ్ ని మీడియం గాని సిమ్ లో గాని పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఇలా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్లాస్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఖాళీ కడుపుతో నానబెట్టుకున్న బాదం గింజలు ఉన్నాయి కదా, వాటిని పొట్టు తీసేసి ముందుగా తినేయండి. ఆ తర్వాత మనం పాలతో ప్రిపేర్ చేసుకున్న రాగి మిల్క్ ఉంది కదా, దాన్ని చక్కగా సిప్ చేస్తూ తీసుకోండి. ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. రాగులు ఎముకల బలానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే వాటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది ఎముక సాంద్రతను కాపాడడానికి ఉపయోగపడుతుంది. రాగుల్లోని కాల్షియం వయస్సు పెరిగే కొద్దీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, పెరుగుతున్న పిల్లలకైతే ఎముకల అభివృద్ధికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రాగుల్లో కాల్షియంతో పాటు ఐరన్ మరియు డైటరీ ఫైబర్ వంటి ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇప్పుడు రాత్రి తీసుకోబోయే డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా తెల్ల నువ్వులు తీసుకుందాం. ఒక 1/2 కిలో వరకు నువ్వులను తీసుకుని డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పౌడర్లా చేసి ఏదైనా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఒక గాజు గ్లాసులోకి గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. మీరు టీలు, కాఫీలు ఎలా అయితే గోరువెచ్చగా తీసుకుంటారో ఆ వేడితో నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ వేడి నీళ్లలో 1 స్పూన్ వరకు నువ్వుల పొడి వేసుకుని బాగా కలపండి. ఈ నువ్వుల పొడి వాటర్లో బాగా కలిపిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే తీసుకోవాలి. ఈ నువ్వులనేవి మన ఎముకలను ఎంత స్ట్రాంగ్ గా చేస్తాయి అంటే, రెగ్యులర్ గా ఈ డ్రింక్ రాత్రిపూట మీరు తాగుతూ ఉంటే మీ ఎముకలు ఉక్కులా తయారవుతాయి. కారణం ఏంటి అంటే, తెల్ల నువ్వులు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచడానికి, ఎముకల సమస్యలను నివారించడానికి హెల్ప్ అవుతాయి. నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడి కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నువ్వులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి మరియు ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యల ప్రమాదం తగ్గుతుంది. నువ్వులు గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ మరియు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి. ఇలా మీరు క్రమం తప్పకుండా ఉదయం రాగి మిల్క్, రాత్రిపూట నువ్వులతో తయారు చేసిన ఈ డ్రింక్ తీసుకుంటూ ఉండండి. మీ ఎముకలు నిజంగా దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే రెగ్యులర్ గా మాత్రం తీసుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఎముకల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకోవడం మంచిది. మీ పెయిన్స్ తీవ్రతను బట్టి డాక్టర్ అయితే ముందుగా సంప్రదించి దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ డ్రింక్స్ మీరు కంటిన్యూ చేస్తే చాలా కాలం పాటు మందులు వాడే పరిస్థితి తగ్గిపోతుంది. అయితే ఇది చిన్నపిల్లలకు ఇవ్వొచ్చా అంటే, మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న మిల్క్, రాగి మాల్ట్ చిన్నపిల్లలకు ఇవ్వచ్చు. కానీ రాత్రిపూట నువ్వుల డ్రింక్ మాత్రం చిన్నపిల్లలకు ఇవ్వద్దు. చాలా వేడి చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పైసా ఖర్చు లేని, టైం వేస్ట్ అవ్వకుండా, మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఈ డ్రింక్స్ మీరు ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉండండి. రిజల్ట్ అయితే అమేజింగ్ గా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.